ఇవాళ బీజేపీ ఆఫీసుల ముందు కాంగ్రెస్ ధర్నా చేపట్టనుంది. డీసీసీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి వెళ్లనున్నారు నేతలు. దీంతో గాంధీ భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ ను వేధించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా డీసీసీల ఆధ్వర్యంలో నిరసనలకు ప్లాన్ చేసింది. రైట్, గాంధీ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి ముట్టడికి కాంగ్రెస్ నాయకులు పిలుపునివ్వడంతో డీసీసీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉండనుండడంతో గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ ముట్టడికి నేతలు వెళ్లనుండడంతో బీజేపీ ఆఫీస్ దగ్గర గాంధీ భవన్ దగ్గర పోలీసులు టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమానికి పోలీసులు ఉపక్రమించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా రాష్ట్ర సర్కార్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పిలుపునిచ్చింది. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి కూడా నేతలందరూ కూడా డీసీసీల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతూ బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లే యోచనలో ఉన్న క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, గాంధీ భవన్ దగ్గర అలాగే బీజేపీ కార్యాలయం దగ్గర ఎలా ఉంది సిచ్యువేషన్? సునీల్, దీనికి సంబంధించి ముఖ్యంగా మనం నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా ఉంటుంది. ఈ పత్రికకు సంబంధించిన కేసును బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కేసు వేయడం ద్వారా ఈ కేసుకు సంబంధించి ఒక ప్రైవేట్ కేసు వేసిన నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈ విషయంలో పూర్తిగా విచారణలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ పైన కేసు నమోదు కావడం, ఈ కేసుకు సంబంధించి కూడా వారిని విచారణలో భాగంగా ఇప్పటికే పిలిచి వారి విచారణ చేయడం కానీ వారిపైన ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తూ వారిని వేధింపులకు గురి చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. దీనికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన వాటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అనుబంధంగా చేసిన వాటిలో కావాలనే కుట్రపూరితంగా పార్టీకి ఇంటర్నల్ గా ఉన్న వాటికి సంబంధించిన వాటిల్లో కూడా ఒక భారీ అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఆరోపణలు చేస్తూ దీన్ని ఒక కక్షపూరితంగా ఈడీ వ్యవహరిస్తుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా మనం చూసాం, ఈడీ కార్యాలయం వద్ద ధర్నాలు చేయడం కానీ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేపట్టిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక పిలుపునివ్వడం జరిగింది. ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు అన్ని డీసీసీల ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీసులో ముట్టడి చేయాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునివ్వడం జరిగింది. అంటే బీజేపీ ప్రోద్బలంతో ఈడీ ఈ విధంగా వ్యవహరిస్తుందనే ఒక ఆరోపణలు గుప్పిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ పైన ప్రెజర్ చేయాలని చెప్పేసి ఆందోళనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాలకు అయితే పిలుపునివ్వడం జరిగింది. ఆ వాస్తవానికి ఏఐసీసీ మొత్తం నిన్ననే వాస్తవం చేయాల్సినప్పటికీ నిన్న తెలంగాణ వ్యాప్తంగా 3వ విడత పంచాయతీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో దాన్ని ఈ రోజుకు వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ రోజు డీసీసీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ హైదరాబాద్ సంబంధించి కూడా చూసినట్టయితే ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. అయితే ఈ గాంధీ భవన్ నుంచి కూడా పెద్ద ఎత్తున నేతలంతా కూడా బీజేపీ ఆఫీసు ముట్టడికి వెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అయితే పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి. గాంధీ భవన్ నుంచి అంటే ఒక పార్టీ ఆఫీస్ మరో పార్టీ ఆఫీస్ వద్దకు వెళ్తే కనుక ఆందోళనలు కానీ ఇప్పటికే గతంలో కూడా ఒక 2-3 సార్లు బీజేపీ ఆఫీస్ వద్దకు వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో దీన్ని కట్టడి చేసేందుకు పోలీసులు అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి. గాంధీ భవన్ బయటనే బారికేడ్లు వేసుకొని అంతా కూడా మోహరించిన పరిస్థితి. ఎవరు వచ్చినా కూడా లోపలనే గాంధీ భవన్ ఆవరణలోనే ఆందోళన చేసుకునే విధంగా కూడా చేస్తున్నారు. బయటికి వెళ్లకుండా పెద్ద అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ బీజేపీ ఆఫీస్కి వెళ్ళినట్లయితే కనుక వివాదం పెద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా ఇక్కడ నుంచి బయటికి వెళ్లకుండా చూసేందుకు కూడా చూస్తారు. అయితే మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
కుమార్ గౌడ్ కూడా గాంధీ భవన్ కు రాబోతున్నారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ ఆందోళనలో పార్టిసిపేట్ చేశారని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అక్కడికి బీజేపీ ఆఫీస్ కు వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తారు. మరోవైపు పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున మోరించి బారికేడ్లు కూడా వేసి ఇక్కడ వాహనాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఎవరైతే బయటికి వస్తారో వారిని అందరూ కూడా వారి అదుపులోకి తీసుకొని పంపించే ప్రయత్నం కూడా పోలీసులు చేయాలని చెప్పేసి వారి ఏర్పాట్లలో పోలీసులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఆఫీసులను మాత్రం ముట్టడించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సునీల్ ప్రతాప్, అయితే ముఖ్యంగా నిన్న స్టేట్ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడడం కూడా మనం చూసాం. సో ఆయన ఒకవేళ పార్టీ ఆఫీసులను ముట్టడిస్తాము అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదంటూ కూడా ఆయన కూడా కొన్ని హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అసలు బీజేపీ దీనికి సంబంధించి ఎటువంటి ప్లాన్, ఎటువంటి కార్యాచరణతో ఉంది, ఆ విషయం ఏమైనా పోలీసులకు తెలిసిందా? సో అక్కడ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఎస్ సునీల్, దీనికి సంబంధించి ఏసీసీ పిలుపునివ్వడం జరిగింది కాబట్టి వారు కూడా వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు బీజేపీ కూడా పెద్ద ఎత్తున వారు కూడా దీనికి ప్రతిఘటించేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు బీజేపీ ఆఫీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున మోరించిన పరిస్థితి. గతంలో కాంగ్రెస్ నేతలు కూడా ఒకటి రెండు సార్లు ముట్టడించే ప్రయత్నం చేసిన సందర్భంగా కూడా అక్కడ వాళ్ళు కర్రలతో కొట్టుకోవడం కానీ, రాళ్ళు విసురుకోవడం కానీ, చాలా కొద్ది ఇన్సిడెంట్లు కూడా చోటు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని గతంలో జరిగిన ఇన్సిడెంట్లను దృష్టిలో పెట్టుకొని ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, మరోవైపు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసినట్టయితే ఇక్కడ నాంపల్లి వద్దనే 2 ఆఫీసులు ఉంటాయి. రోడ్డు కివతల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంటే, రోడ్డు అవతల బీజేపీ ఆఫీస్ ఉంటాయి. ఈ రెండు ఎదురుబెదురుగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ రోడ్డు దాటితేనే అక్కడ ఉంటుంది. కాబట్టి మధ్యలో మెయిన్ రోడ్ ఉంటుంది. అఫ్జల్ గంజ్ అంటే ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. అఫ్జల్ గంజ్ నుంచి లక్డీ కపుల్ వెళ్లే మార్గం అంతా కూడా ఇక్కడ స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఇక్కడ భారీ ఎత్తున మోహరించిన పరిస్థితి ఉంది. వాహనాలకు సంబంధించి కానీ ఇతర ప్రజా రవాణాకు సంబంధించి కూడా ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీసులు కూడా వారి జాగ్రత్తలు వాళ్ళు ఉంటున్నారు. ఒకవైపు గాంధీ భవన్ వద్ద ఏ విధంగా అయితే ఫోర్స్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బీజేపీ వద్ద కూడా అలాంటి ఫోర్స్ ని అక్కడ కూడా మోహరించే పరిస్థితి ఉంది. కొందరు ఎవరైనా సైడ్ ట్రాక్ చేసి అంటే గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసినప్పటికీ కొందరు వేరే మార్గం నుంచి అక్కడ బీజేపీ ఆఫీస్కి వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో అక్కడ కూడా మోహరించిన పరిస్థితి ఉంది. పోలీసులు ఎట్ ఏ టైం బీజేపీ ఆఫీస్ వద్ద ఇటు గాంధీ భవన్ వద్ద కూడా మోహరించారు. ఒకవేళ బీజేపీ నేతలు కూడా ఎవరైనా వచ్చి ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేసేందుకు వారు ప్రతిఘటించేందుకు నిన్న రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడు చెప్పినట్టుగా కూడా వారు కూడా వారి ఏర్పాట్లలో ప్రతిఘటించేందుకు కూడా చేసే ప్రయత్నం కూడా చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి ఉంది. సో ఇరు వర్గాలకు సంబంధించి ఎవరిని కూడా క్లాషెస్ కాకుండా ఒకరిపై ఒకరి దగ్గరికి లేకుండా చూసేందుకు కూడా పోలీసులు అయితే వాళ్ళ ప్రయత్నాలు అయితే వారు గట్టిగా చేస్తున్న పరిస్థితి. మరోవైపు మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా మేము బీజేపీ ఆఫీస్ ముట్టడి చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామంటున్నారు. పిసిసి చీఫ్ కూడా రాబోతున్నారు. కాబట్టి ఏ విధంగా పోలీసులు అడ్డుకుంటారు, ఏం చేస్తారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారే అవకాశం ఉంటుంది. సునీల్, ఓకే ప్రతాప్.